అందరికీ నమస్తే అండి. నేను మీ మాధురి. వెల్కమ్ టు ఎస్ఎస్ మాధురి F2 ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్న పెద్ద ఒక మూవీ ఆర్టిస్టు. ఆమె నోరు విప్పితే చాలు డైలాగులు మాత్రము సినిమాలో మామూలుగా ఉండవు. ఆమె ఎన్నో సినిమాలు చేసింది. ఖడ్గం మూవీలో, అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో గోలిమార్ మూవీలో, ఇలాంటి ఎన్నో సినిమాలు చేసి ఒక మంచి పేరు సాధించుకున్న మన పావలా శ్యామల గారు. ఆమె ఇప్పుడు ఉన్నంత పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని ఎవరైనా ఒకరు వచ్చి ఆదుకోండి, ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి వెళ్తారు, ఇంటర్వ్యూలు తీసుకుని వెళ్తారు, కానీ వాళ్ళు చేసేది ఏముండదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఒక్కసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎలా ఉన్నారు? ఎప్పుడు మా అమ్మ ఏడుస్తుంది. అక్కడ మేము చాలా కష్టాల్లో ఉన్నాము. భయం కూడా ఎక్కడ కోవిడ్ అంటుకుంటుందో అని. నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో బారేస్తే అదిగో ఏడుస్తాను. మా అమ్మ ఏడుస్తుంటే నేనేం మాట్లాడను. నేను చాలా దుష్టురాలిని. మీరు సహృదయంతో నాకు సహాయం చాలామంది చేశారు. అందరూ వచ్చారు. పుణ్యమూర్తులు మా ప్రాణాలు దక్కించారు. సహాయం చేసేవాళ్ళు ఎప్పుడు ప్రాపకుండా చేసుకోరు. వాళ్ళ పేరు కూడా చెప్పకుండా నాకు అమౌంట్ ఇచ్చి వాళ్ళు పుణ్యమూర్తులు. వాళ్ళందరికీ నన్ను కాపాడిన, ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన పుణ్యమూర్తులందరికీ పాదాభివందనం. నన్ను అవమానించిన దుష్టులు దుర్మార్గులకి కూడా పాదాభివందనం. చాలామంది అవమానించారు, చాలా దుఃఖపెట్టారు, చాలా అవమానించారు. ఎవరైనా సరే చేతనైతే సహాయం చేయండి, లేకపోతే లేదు. అవమానించారా, దేవుడు ఉన్నాడు పైన అనే నేను అనుకుంటా. దేవుడే వేస్తాడు. నేను ఎవరిని, నా బిడ్డ ఏడుస్తుంది, దయచేసి నేనేమి ఇంటర్వ్యూలు ఇవ్వను. ఇంకా ఎవరికి నన్ను అడగద్దు, నా మీద కోపం తెచ్చుకోవద్దు, నన్ను కాపాడద్దు. నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండను. ఎంత వీలైతే అంత తొందరగా నేను నా బిడ్డ ఏదైనా తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాను. నన్ను ఇంతమంది అవమానించారు. ఈ అవమానం తట్టుకోలేక చచ్చిపోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే కదా ఫ్రెండ్స్, ఆమె ఎంత బాధపడుతుందో నిజంగా. అంటే నాకు మీరు ఎన్నో సినిమాలు నేను చచ్చిపోతాం అంటుంటే మీకు బాగుందా? లేదమ్మా. అంటే పావలా శ్యామల గారు అంటే చాలా మందికి, కొంతమందికి తెలుసు, కానీ ఆర్టిస్ట్గా మీరు ఎంతో కళాకారులుగా ఎన్నో సినిమాలు చేసి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన మీరు ఈరోజు ఇంత బాధపడుతున్నారంటే కారణం ఏంటమ్మా? బాధపడద్దండి. నేను వద్దండి, నన్నేమి అడగద్దు ప్లీజ్, నన్నేమి అడగద్దు. నేను చాలు, ఇప్పటికి భరించిన అవమానం చాలు. చిరంజీవి గారు మా మూవీ అసోసియేషన్లో మెంబర్షిప్ కట్టారట, ₹1,00,000 ఇచ్చి. వారికి పాదాభివందనం చేస్తున్నాను. అంటే ఒకవేళ నేను పోతే మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు హెల్ప్ చేస్తారని. నాకు ఏదైనా ఆపరేషన్ అది అయితే హెల్ప్ చేస్తారట. చూద్దాం. అనామకురాలుగా పోకుండా చిరంజీవి గారు చాలా అంతకుముందు ఒక 2 లక్షలు సాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళు ఎవరు రాపకుండా చేసుకోరు. సహృదయంతో చేశారు చాలామంది. ఎంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వీడియో ఇవ్వండి అమ్మా, మీకు సహాయం అవుతుంది, మీకు హెల్ప్ అవుతుందని వీడియోలు తీసుకొని వాళ్ళ నెంబర్లు పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని నన్ను ఆగాధంలోకి, అవమానాల ఊబిలోకి తోసేశారు. అవమానం నేను దుఃఖ సముద్రంలోకి తోసేశారు. దుఃఖం అయినా నేను బతికే ఉన్నాను. ఎందుకో తెలుసా? నా కూతురు కోసం. నా కూతురుని చంపే శక్తి నాకు లేదు. చూస్తాను ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానిస్తారో. అవమానించండి, భగవంతుడు తీసుకెళ్ళేదాకా నేను ఉంటాను. సారీ, నన్ను క్షమించండి. నాకు సహాయం చేసి నాకు ప్రాణభిక్ష పుణ్యమూర్తులందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నాను. అవమానించిన వాళ్ళ జోలికి నేను పోను. ఎన్ని అవమానించినా నాకు పట్టించుకోను. కానీ నన్ను రక్షించిన పుణ్యాత్ములకు వాళ్ళకు తెలుసు కదా, పేరు కూడా చెప్పకుండా సహాయం చేశారు. చాలా సహాయం చేశారు. వాళ్ళందరికీ నేను నా బిడ్డ కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అమ్మ, ఇంకో విషయం, మీరు కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు సినిమా వాళ్ళు అంటే చిరంజీవి గారు వాళ్ళందరూ మీకు సాయం చేశారని మేము విన్నామమ్మా. అది నిజమా కాదా? అందరూ చేశారు. నేనే చెప్పానుగా ఇప్పుడు. చిరంజీవి గారు ₹1,00,000 ఇచ్చి మెంబర్షిప్ చేశారు మా మూవీ అసోసియేషన్లో. అంతకుముందు మా అమ్మాయికి బాగా లేకపోతే 2 లక్షలు ఇచ్చారు.
కొంచెం మాస్క్ ఎట్లా తీయండమ్మా. కొంచెం అమ్మా చెప్పండి అమ్మా. మాస్క్ తీసి మాట్లాడినండి మా అమ్మాయి ఒప్పుకోదు, చెప్పండమ్మా. అందుకే మొహం చూపించారు. సరే అమ్మా. సరే అండి, చాలామంది ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్ గారు వాళ్ళు చాలామంది మొన్న పంపించారు డబ్బులు, ఎవరో వాళ్ళ కరాటి కళ్యాణి అక్క. కరాటే కళ్యాణి గారు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. వారే మెంబర్షిప్ చేయడానికి కూడా మూలం. వారికి కూడా నాకు పాదాభివందనం చేసినాను. కరాటే కళ్యాణి గారి వల్లే మేము బతుకున్నాం. వారు చాలా సాయం చేశారు, వారికి నమస్కారం చేస్తున్నాను. మా ప్రాణాలు కాపాడారు, చాలా హెల్ప్ చేశారు ఆవిడ. అందరూ హెల్ప్ చేశారు, అందుకే మేము బతుకున్నాం. అట్లా ఎప్పుడు